మనం ఇప్పటి వరకు 4 days లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం కీబోర్డ్ టైపింగ్. మనం ల్యాప్టాప్ డెస్క్టాప్ లేకుండా మన మొబైల్ ఫోన్ ద్వారానే కీబోర్డ్ టైపింగ్ అనేది నేర్చుకున్నాం కదా. ఈ రోజు 5th డే లెసన్ లోకి వెళ్ళబోతున్నాం. దానికన్నా ముందు ఈ 4 days లెసన్స్ లో ఎవరైతే కంప్లీట్ చేశారో కింద కామెంట్ లో తెలియపరచండి. దాంతో పాటు ఒక విషయం ఏం చెప్పాలంటే, ముందుగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? అయితే మనం లెసన్ లోకి వెళ్ళిపోయే ముందు చాలా మంది ఈ 4 లెసన్ లో నేనే కొన్ని లెసన్స్ చెప్పాను కదా, ఆ లెసన్స్ లో ఏం మిస్టేక్ చేశానో కింద కామెంట్ లో తెలియజేయట్లేదు. కింద కామెంట్ తెలియజేయండి. మనం కింద లెసన్ లో ఏం తెలుసుకున్నాం? ఈ యొక్క హోమ్ రా మొత్తం కీస్ అన్ని తెలుసుకున్నాం. అంటే ఏ నుంచి సెమికోల్ వరకు అన్ని కూడా మనం కీస్ అన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇప్పుడు టాప్ రాలో ఏ కీస్ మిగిలిపోయి ఉన్నాయి? TY. ఇప్పుడు ఈ యొక్క ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసే ముందు మన యొక్క మొబైల్ ఫోన్లో నోట్బుక్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి న్యూ ఫోల్డర్ క్లిక్ చేసుకొని ఇక్కడ Day 1 అనేది టైప్ చేద్దాం. మీరు గమనించడం లేదు, ఏంటది? Day 1 Day 5? Day 5. ఎస్, కరెక్ట్. కొంతమంది బాగానే అబ్జర్వేషన్ చేస్తున్నారు, కొంతమంది మాత్రం ఏదో తూతూ మంత్రంగా. మనకి ఫార్ములా తెలుసు కదా, ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్, ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్, ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్, ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్. ఎంటర్. ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్, ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్, ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్, ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్. ఎంటర్. డబుల్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి? టాప్ రా చేయాలా, బాటమ్ రా చేయాలా? చాలా కన్ఫ్యూజ్గా ఉంది కదా, ఎందుకంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మీకు. మీరు రెగ్యులర్ వీడియోస్, కొంతమంది అయితే వీడియోస్ చూడట్లేదు. అసలు వీడియో చూడట్లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదని నాకు అర్థం. ఎందుకంటే నేను ఏ రోజు ఏం మిస్టేక్ చేస్తున్నానో కింద కామెంట్లో చాలామంది తెలియజేయట్లేదు. కొంతమంది అయితే కన్సిస్టెన్సీగా చేస్తున్నారు. వెరీ గుడ్. మీరు ఇలాగే చేయండి. ఈ లెసన్ కంప్లీట్ అయ్యేసరికి మీ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం టాప్ రా కదా, QWER స్పేస్ IU స్పేస్, QWER స్పేస్ POIU స్పేస్, QWER స్పేస్ POIU స్పేస్. ఎంటర్. QWER స్పేస్ POIU స్పేస్, QWER స్పేస్ POIU స్పేస్, QWER స్పేస్ POIU. ఎంటర్. డబుల్ ఎంటర్. ఇప్పుడు ఏంటి? హోమ్ రా అయిపోయింది, టాప్ రా అయిపోయింది, బాటమ్ రా అంటే లోవర్ రా. ఇప్పుడు ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్, ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్, ZX ఏంటి పడింది? XV స్లాష్ డాట్ కామా M స్పేస్, ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్. ఎంటర్. ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా స్పేస్, ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్, ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్, ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్. ఎంటర్. డబుల్ ఎంటర్. చూసారా? అంటే నేను ఇప్పుడు మీకు ఏం అర్థం అవుతుందంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లెటర్స్ టైప్ చేయమని. అంటే ఇది బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. Day 1 బాగా ప్రాక్టీస్ చేస్తాం, Day 2 ప్రాక్టీస్ చేస్తాం, Day 3లో ఇంకా మనం ప్రాక్టీస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అంటే ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఈ లెటర్స్ మీద ఇంకా మనం ఫోకస్ చేయాలి. అంటే ఇంకా ఈ రాని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే దీనికి ఇంకా 5 minutes అడిషనల్గా టైం అనేది కేటాయించాలి. ఎందుకంటే వేళ్ళు ముందుకు అయితే వెళ్ళి వెనక్కి వస్తున్నాయి, కానీ లోవర్ రా అంటే ఎలాగ ఉంటాయంటే ఇలాగించి ఇలాగ వెళ్ళి ఇలాగ వస్తున్నాయి. ఇది అలా కాదు, బ్యాక్ రావాలి, ఇలాగొచ్చి ఇలాగ వెళ్ళాలి. అంటే ఇలాగ ఉండేవి ఇలాగొచ్చి ఇలాగ వెళ్ళాలి కదా.
అందుచేత ఏంటంటే ఇది కొంచెం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ చేయండి ఈ బాటమ్ రాకి. అప్పుడు మీకు ఈ కీస్ రాంగ్ కీస్ అనేది మీకు ఇక్కడ టైప్ అవ్వవు. ఓకే కదా. ఇప్పుడు మనం డే 4లో అంటే నిన్న లెసన్లో ఏం తెలుసుకున్నాం? ASDF స్పేస్ ఇచ్చామా? మీకు అసలు గుర్తులేదు, అసలు మీరు ప్రాక్టీస్ చేయలేదు, అందుకే మీకు అది తెలియట్లేదు. బ్యాక్ స్పేస్ G ఇచ్చాం, స్పేస్ ఇవ్వాలి. స్లాష్ ఏనా? కాదు, ఏంటిది? సెమికోల్. ఎస్, LKJ. ఇప్పుడు ఏంటి ఇవ్వాలి? H స్పేస్ ASDFG స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ASDFG స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ఎంటర్. ASDFG స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ASDFG స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ASDFG స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ఎంటర్, డబుల్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అసలు లెసన్లోకి ఏంటంటే హోమ్ రా అయిపోయింది కదా, కంప్లీట్ లెటర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం టాప్ రా అంటే డే 5లోకి వస్తున్నాం. అసలు లెసన్ ఇప్పుడు QWER. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఏంటి? ఇలా ఎఫ్ నుంచి జీకి వెళ్ళి జీ నుంచి ఎఫ్కి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి? ఆర్. ఈ ఎఫ్ నుంచి ఆర్కి వెళ్ళేది, ఇప్పుడు ఎఫ్ నుంచి టీకి వెళ్ళాలి. గుర్తుంటుందా? ఎఫ్ నుంచి అంటే ఇక్కడ క్రాస్ వెళ్ళాలి. ఇక్కడ వరకు ఏమైంది? వెడల్పుగా అంటే ఈ పక్కకి వెళ్ళి పక్కకు వచ్చేసేది. ఇంతవరకు ఈ టాప్ రాలో ఏమవుతుంది? కింద నుంచి మీదకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేసేది. ఇప్పుడు అలా కాదు, ఎఫ్ నుంచి టీకి వెళ్తుంది, మళ్ళీ ఎఫ్ దగ్గరికి వచ్చేసేయాలి. ఓకేనా? ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి ఏమయ్యేది? జే నుంచి హెచ్కి వెళ్ళేది, లేదా హెచ్ నుంచి జే నుంచి హెచ్కి వెళ్ళేది, జే నుంచి యూకి వెళ్ళేది కదా. ఇప్పుడు ఏంటి? జే నుంచి యూ. ఇదేంటిది? యువా? కాదు, వై దగ్గరికి వెళ్ళాలి. ఇది ఇప్పుడు ఈ యొక్క రాలో ప్రాక్టీస్ చేయబోతున్నాం. అర్థమైంది కదా. ఎఫ్ నుంచి టీ, టీ నుంచి ఎఫ్, జే నుంచి వై నుంచి జే. అంటే ఈ యొక్క టాప్ రాలో ఇవన్నీ కీస్ తెలుసుకున్నాం. ఈ కీస్ మనం ప్రాక్టీస్ చేసాం, ఈ లెటర్స్. ఇప్పుడు ఈ 2 లెటర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సరే, ఇప్పుడు చూద్దాం. బ్యాక్ వెళ్దాం. డబుల్ ఎంటర్. QWERT. అర్థమైంది కదా. FT మళ్ళీ ఎఫ్కి వచ్చేయాలి. స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ ఎంటర్. QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ ఎంటర్. చాలామంది ఏం చేస్తున్నారంటే QWER అలాగా టైప్ చేశాం కదా అని టీ టైప్ చేసేయకూడదు. స్పేస్ POIUY అంటే చూడండి, యూ నుంచి ఎలాగ టైప్ చేశాం కదని వై టైప్ చేసేయకూడదు. ఎలా చేయాలి? QWER ఎఫ్కి రావాలి, టీ ఎఫ్కి రావాలి. స్పేస్ POIU వైకి వెళ్ళాలి, ఎఫ్కి రావాలి. స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ ఎంటర్. QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY ఎంటర్.
మీరు చాలా మంది అబ్జర్వేషన్ చేయట్లేదు. నేనేం చేస్తున్నానో, ఏం టైపింగ్ చేస్తున్నానో, అసలు చేస్తున్నానా లేదా, కరెక్ట్గానే లేదా అని నేను అబ్జర్వేషన్ చేయట్లేదు. అందుకే మీరు ఎలర్ట్గా ఉన్నారా లేదా అని నేను చెక్ చేస్తున్నాను. కొంతమంది పాస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటున్నారు. QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ QWER. ఏమైంది? నేను ఈ టైప్ చేసిన తర్వాత ఆర్ దగ్గరికి వచ్చి టైప్ చేయాలి. కానీ ఏమైంది? నేను ఈ దగ్గరికి వచ్చేటప్పుడు టైప్ చేశారనుకున్నప్పుడు ఇలాగా ఇది లాంగ్ ప్రెస్ అయిపోయింది. టీ స్పేస్ POIOY. మీరు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తున్నారా? నేను చాలా తప్పులు చేస్తున్నాను, మీరు అబ్జర్వేషన్ చేయట్లేదంటే. QWERT స్పేస్. ఇప్పుడు ఏం చేశాను? ఆర్ నుంచి టీ టైప్ చేస్తాను. అలా చేయకూడదు. POIUY స్పేస్ QWERT. ఇది కరెక్ట్. POIUY స్పేస్ QWERT POIUY స్పేస్ ఎంటర్. QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ ఎంటర్. చూసారు ఇక్కడ గ్యాప్ వచ్చింది అంటే ఇక్కడ నేను కంప్లీట్ అవ్వకుండానే స్పేస్ ఇచ్చేసాను అనమాట. కరెక్ట్గా అంటే ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ లైన్గా టైప్ చేస్తున్నాను. QWERT F POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ QWERTF స్పేస్ POIJUJY స్పేస్ ఎంటర్. ఇలా మీరు ఈ డే 5 అంతా ప్రాక్టీస్ చేయండి. మీ ప్రాక్టీస్ ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్గా. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో ఎంతవరకు ఏంటి, హోమ్ రా ప్రాక్టీస్ చేసాం, టాప్ రా ప్రాక్టీస్ చేసాం, తర్వాత బాటమ్ రా అంటే లోవర్ లా అని ఈ రా ప్రాక్టీస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. చూసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక లెసన్తో మళ్ళీ కలుద్దాం.